హలో హలో ఎవ్రీవన్. ఇది ఏంటంటే నార్మల్ క్రాస్ బ్లౌజ్ అన్నమాట. సింపుల్ చిన్న క్లాత్లోనే పెద్ద బ్లౌజ్ చేయాలి అంటే 38 సైజ్ది 38 సైజ్ బ్లౌజ్ అది తీసుకుంటున్నాను. అది బ్యాక్ సైడ్ అన్నమాట. 14 ప్లస్ 1.5 చెస్ట్ 10 తీసుకుంటున్నాను. ఒక 6 ఇంచు ఎక్కువ అంటే 38 1/4 అన్నమాట. అయితే నేను ఒక 6 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దాంట్లో 1.5 ప్లస్ చేసి తీసుకోవాలి. చెస్ట్ తర్వాత 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. నెక్ 2.5 కొంచెం పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను. షోల్డరు 3 తీసుకుంటాను. 315 330 దాకా తీసుకోవచ్చు. చంక రౌండ్ 5.5 తీసుకుంటున్నాను. తీసుకొని అక్కడ 1 ఇంచి రౌండ్ చేయాలన్నమాట. అక్కడ చంక రౌండ్ 8.5 కాబట్టి అక్కడ తీసుకోవాలి 5.5. నడుము కొంచెం 1/2 ఇంచు అక్కడ క్రాస్ తీసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఆమెది కింద పోర్షను 5.5 ఉంటుంది. మిగిలింది నెక్ తీసుకోవాలి. అంటే 9 వస్తుంది. 9.5 వస్తుంది. సారీ 9.5 అయిపోయిందా? అంటే బ్యాక్ పోర్షన్ అన్నమాట. బ్యాక్ నేను కట్ చేసి 2 ఒకసారి కట్ చేస్తున్నాను. ఒకేసారి అయిపోద్ది, బిజారలేదు. చూడండి, ఇది అయ్యాక అదే పోర్షన్ అన్నమాట. ఫ్రంట్ది మీరు నెక్ కట్ చేసాక అది అయిన తర్వాత బ్యాక్ మీరు 14 తీసుకున్నారు కదా, దాంట్లో 2 మైనస్ చేసి 12 ఫ్రంట్ భాగం అన్నమాట. ఫ్రంట్ భాగం 12 తీసుకొని అది మనం ఇచ్చేయాలన్నమాట. అంటే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి అది శుభ్రంగా మనం సెట్ చేసుకోకపోతే క్రాస్ కటింగ్లో కొంచెం ఉగ్గు రావచ్చు. క్రాస్గా కట్ చేస్తే షేప్ బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇది ఫ్రంట్ భాగం అన్నమాట. తీస్తున్నా, ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ పెట్టుకోవాలి మనం. అదిగో క్రాస్గా పెట్టుకోవాలన్నమాట. ట్రయాంగిల్లోన చూడండి, మళ్ళీ కొలత పెట్టుకొని చూసుకోవాలి. డౌట్ ఉంటే ఫ్రంట్ నాకు మీకు 6 కావాలా, 6.5 కావాలా, 7 కావాలా, దాన్ని బట్టి మీరు మార్క్ చేసుకోవాలి. ఇదిగో నేను 6.5 పెట్టాను. వాళ్ళకి కొంచెం తక్కువ ఉండాలన్నమాట.
నేనైతే నా బ్లౌజ్కి 7 పెట్టుకుంటాను. అదిగో మెడ మార్కింగ్ చేసాక కట్ చేసేయడమే, ఇంకేం లేదు, చెయ్యక్కర్లేదు. ఇక మొత్తం లెవెల్గా ఒకేలా కట్ చేసుకోవాలి. మెడ అంతానా మెడ ముందు మెడే మనం మార్క్ చేసుకోవాలి, ఇంకా అంతే. అన్నీ ఒకలా కట్ చేసుకుంటే ఒకసారి 2 బ్లౌజులు కటింగ్ అయిపోతుంది. మీరు కూడా ఇలా చేయండి, తొందరగా అయిపోతుంది. మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ కాటన్ బ్లౌజ్లో నేర్చుకోండి, తొందరగా నేర్చగలరు. సింగిల్ బ్లౌజ్లో, కాటన్ బ్లౌజ్లో ఫస్ట్ టైం నేర్చుకోండి. లైనింగ్ ఫస్ట్ నేర్చొద్దు, దాంట్లో మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అది అక్కడ షేప్ గురించి 1 ఇంచి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎంత కావాలో చూసుకొని 4 ఫోల్డ్ పెట్టుకోవాలి. ఈ క్లాత్ సరిపోదు, తర్వాత సైడ్లో జాయింట్ చేయాలి. రౌండ్ గురించి రావాలంటే ఇక్కడ బ్రేకు ఎవరో పేల్చారు. ఆమెది 6 అన్నమాట, 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను, 7.5. హ్యాండ్స్ 7.5. నీట్గా ఉంచుకోవాలి, లేకపోతే హ్యాండ్స్ ఒగ్గులాగా వచ్చేస్తుంది. అదిగో నాకు అంటే అలవాటు కాబట్టి నేను కొలత తీసుకోకుండా అలా రౌండ్ కట్ చేస్తాను. అదిగో దాని తర్వాత అక్కడ జాయింట్ చేసుకుంటారు, మీకు ఎంత కావాలా అది. సైడ్ నుంచి 3 తీసుకోవాలన్నమాట. నేను అందాజాగా కట్ చేసాను. ఇక దీంట్లో షేప్ తీస్తాను అన్నమాట. మనకి బెల్ట్ కావాలి కదా, షేప్ బెల్ట్, అందులో బెల్ట్ తీసాను. కావలిస్తే జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అంతా అయిపోయింది, షేప్ అయిపోయింది. ఇంకా మిగిలిన బట్టతో క్లాత్తో మెడ క్రాస్ ముక్కలు, తర్వాత బొత్తం పట్టి, కాజా పట్టి అన్నీ వస్తాయి అన్నమాట. ఇదిగో 2 చూసారా, 2 భాగాలు చేస్తున్నాను విడివిడిగా. చేస్తే నాకు కొట్టడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, అక్కడిదక్కడ క్లియర్ చేసి ఉంచుకుంటే మనకి సదుపాయంగా ఉంటుంది అన్నమాట. ఒకసారి 4 బ్లౌజులు కూడా మీరు కట్ చేయొచ్చు. ఒకసారి కత్తిరి బాగుండాలి, చక్కగా నీట్గా వేసుకొని 4 బ్లౌజ్ పీసులు ఒకసారి కట్ చేసుకోవచ్చు. 2 చేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది, టెన్షన్ ఉండదు, చేతికి కష్టం ఉండదు. అదే
అయిపోయింది 2 కటింగ్ బ్లౌజులు ఇంకొన్నాయి.